మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? మీకా తెలంగాణ పట్ల నిబద్ధత ఉన్నది? మీది జాతి, మీది ఒక నీతి. మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు. రండి, కూర్చొని ఎదురుగా నించొని నిటారుగా నిలబడి ప్రశ్నించండి. ఏం సమాధానం చెప్పాలో నేను చెప్తా. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళని ఒక్కరినైనా గౌరవించండి. కొండా లక్ష్మణ్ బాబుజనికి నిలవడానికి నీడనిచ్చి నువ్వు పార్టీ పెట్టుకుంటే నీ ఇంటి స్థలం ఇస్తే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పవన్నే కూలగొట్టిస్తే ఆయన చనిపోయిన రోజు చివరి చూపు కూడా నువ్వు పోలేదు. నీకు ఏమైనా కృతజ్ఞత ఉన్నదా? ఓ గద్దరు, ఓ విమలక్క తెలంగాణ కోసం కొట్లాడితే పీడీ యాక్టులు పెట్టించిన చరిత్ర నీది కాదా? ప్రొఫెసర్ కోదండరామ్ గారు అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసి తెలంగాణ సాధిస్తే తలుపులు ఇరగొట్టిన చరిత్ర నీది కాదా? మాలాకటి రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు వేరు, రాజకీయ ప్రత్యర్థుల మా మీద నువ్వు పెట్టు. ఎట్లా కొట్లాడాలో మాకు తెలుసు, ఎట్లా ఎదుర్కోవాలనో కేసుల గురించి తెలుసు. కానీ తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ కోసమే సర్వం ఒడ్డిన వాళ్ళ మీద నువ్వు పెట్టిన అక్రమ కేసులు, నీ నిర్బంధాలు అప్పుడే మర్చిపోయినావా చంద్రశేఖరరావు? అప్పుడే తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు భావిస్తే అది మీ అమాయకత్వం. అందుకే అధ్యక్ష, ఈరోజు తెలంగాణ తల్లిని ప్రగతి ఈరోజు అంబేద్కర్ సచివాలయంలో పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో, జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తాం. తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని అంకితం చేస్తాం. ఆ తెలంగాణ తల్లి స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాపాలన కొనసాగుతుంది. తెలంగాణ తల్లి మా కన్న తల్లి లాంటిది. వజ్ర వైదూర్యాలతో, కిరీటాలతో, భుజకీర్తులతో మా అమ్మని నేను ఎన్నడూ చూడలేదు అధ్యక్ష. సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన నా తల్లి ఎట్లుంటుందో ఈరోజు నా తెలంగాణ తల్లి కూడా అట్లనే ఉంది. సామాన్య జనబాహుల్యంలో నుంచి వచ్చిన దర్పం ఉట్టిపడుతుంది తెలంగాణ తల్లిలో. ఆమెనే మా తెలంగాణ తల్లి. నడుము బిగించి వ్యవసాయానికి ప్రతీకైన తెలంగాణ తల్లి తెలంగాణ సంస్కృతికి ప్రతీక అవుతుంది తప్ప దొరల సంస్కృతి కాదని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. కాళోజీ గురించి అప్పుడప్పుడు కవిత్వాలు చెప్తుంటారు. కాళోజీ కళాక్షేత్రాన్ని 10 ఏళ్ళలో కట్టలేదు అధ్యక్ష. ఆ కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా మేము పూర్తి చేసినాం అధ్యక్ష. అందుకే ఈరోజు జయ జయ హే తెలంగాణ అయినా ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా బండ్ల మీదనే కాదు, తెలంగాణ యువకుల గుండెల మీద టీజీ రాసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు అధ్యక్ష. నీ స్వార్థం కోసం, నీ పార్టీ కోసం టీజీని కాస్త టీఎస్గా మార్చి రాజకీయ దివాలా కోరుతనాన్ని నువ్వు ప్రదర్శిస్తే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించిన మేము టీజీ అని తిరగరాసిన అధ్యక్ష తెలంగాణ చరిత్రను. యాదాద్రి అని నువ్వు ఆంధ్ర సంస్కృతిని తీసుకొస్తే మా తెలంగాణ బిడ్డల గుట్ట యాదగిరి గుట్టగా మళ్ళీ మేము మార్చుకున్నాం అధ్యక్ష. నువ్వు మా చరిత్ర మీద మన్ను గప్పుతున్నా అనుకుంటున్నావేం? తాత్కాలికంగా నివురు గప్పినట్టు ఉండొచ్చు తెలంగాణ సమాజం, కానీ అది శాశ్వతం కాదు చంద్రశేఖరరావు గారు. గవర్నర్ గారి ప్రసంగంలో ఈ అంశాలను అన్నింటినీ పొందుపరిచింది కాబట్టే వారికి వచ్చి చర్చలో పాల్గొనడానికి మనసొప్పక వారు ముఖం చాటేసిండ్రు. ఏది ఎట్లయినా అధ్యక్ష, మా సభ్యులందరికీ, ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా సూచన ఇది: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు, గవర్నర్ వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేసుకున్నాయి, వాటిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనది. గవర్నర్ ఎవరున్నారని కాదు, గవర్నర్ వ్యవస్థ, ఆ వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరందరూ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా, అండగా నిలబడాల్సిందిగా, తెలంగాణ పునర్నిర్మాణంలో మీ అందరి సహకారం